హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేవిడ్ బెమ్ వరకు. సో ఇప్పుడు కరెంట్ నేను కోబ్లో ఉన్నా. టైం వచ్చేసి 11:30 అవుతుంది. చిన్న పని మీద ఇక్కడికి వచ్చేసా, కార్లో వచ్చామన్నమాట. అండ్ మనోడు కొంచెం ఫాస్ట్ తీసుకొచ్చాడు. ఇది డే 2 బ్లాగ్. సో ఏంటంటే డే 1 బ్లాగ్ చాలా డీలే అయింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను క్యాప్కట్ ప్రో వర్జన్ లేదు, నా బేసిక్ వర్షన్ ఉంది. దానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు దానికి సాంగ్ తీసేయాలన్నమాట. ఇంకా పెద్ద ఇదవుతుంది. సో అదంతా పక్కన పెట్టేస్తే కోబ్లో ఉంది ఒక చర్చ్, చాలా బాగుంటుంది అసలుకి. అండ్ ఇక్కడ మీకు ఓషన్ కూడా చూపిస్తా. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఏమంటారో. అండ్ ఓకే, గెట్ బ్యాక్ టు ద వ్యూ. ఇగో చూసుకుంటే ఇది అన్నమాట, చాలా పెద్ద చర్చ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చా నేను. సెప్టెంబర్ ఇంటెక్ దిగిన ఒక 10 డేస్కి మా కాలేజ్ ఇండియన్ సొసైటీ వాళ్ళు ఇక్కడికి ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ద మెయిన్ వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి మైజన్ హెడ్ ఒక కొన్ని కారణాల వల్ల బస్సు ట్రబుల్ ఇచ్చిందనమాట. దానివల్ల ఇంక మేము వెళ్ళలేకపోయాము. దాని తర్వాత వెంటనే వాళ్ళు కిన్సెల్ అనుకున్నారు, కానీ కిన్సెల్ కూడా కుదరలేదు. అండ్ దెన్ మేము ఇక్కడ ఇంకా వాళ్ళు కోబ్ అనగానే కోబ్ కూడా చాలా బాగుంటుందని చెప్పేశారు. ఇంకా కోబ్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఫోకస్ యా, దేర్ వి గో. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి కోబ్. అండ్ దీనికి కూడా కోబ్కి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే సో అప్పట్లో 1912 ఆ టైంలో ఇక్కడ కోబ్ నుంచి కొందరు టైటానిక్ షిప్లో ఎక్కారనమాట. సో టైటానిక్ ఎప్పుడైతే ఏమో సంథింగ్ ఎగ్జాక్ట్ నాకు స్టోరీ తెలీదు. బట్ దెన్ అక్కడ ఎంతమంది ఎక్కిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సేవ్ అయ్యారు అన్న వాళ్ళందరి పేర్లన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో అట్లా, కానీ అక్కడ చూపిస్తాం, ఆ క్లిప్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ గూగుల్లో బ్యాకప్ అయి ఉంటే నేను చూపిస్తాను. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటే అంటే ఆ పేర్లు కానీ అవన్నీ. ప్లస్ అండ్ మీరు కూడా చెప్పండి గాయస్, లైక్ ఏమన్నా ల్యాగ్ ఉంటే లేకపోతే వీడియో, ఎందుకంటే నేను మీ ఒపీనియన్ కూడా తీసుకుంటా. దాన్ని బట్టి నేను కూడా ఏం ఎడిట్ చేయాలో అనేది తెలుస్తుంది. వచ్చేసి మేము ఇప్పుడు రేంజ్కి వచ్చామన్నమాట. లిటిల్ ఐలాండ్ దగ్గర పక్కన ఉన్న రేంజ్కి వచ్చాము. ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ ఉంది, సో అది చూసేసి వెళ్ళిపోదామని. అండ్ ఇక్కడ ట్రీస్ కానీ అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం రేట్స్ ఓకేష్ ఉన్నాయి. బట్ చెప్తున్నా కదా, ప్లాన్స్ ఇవి మాత్రం అంటే లైక్ ఇట్స్ ఫీల్స్ లైక్ రిఫ్రెషింగ్ అన్నట్టున్నాయి. అన్నీ బాగున్నాయి. వీడియో తీస్తున్నా మీకు ఇక్కడ ఒక సినిమాటిక్ షాట్ తీసుకుంటా. నేను ఇలా ప్రతి ఒక్కరి సినిమా షాట్ తీసుకున్నా, సో దట్ ఐ కెన్ యాడ్ ఇట్ ఇన్ దిస్ క్లిప్. అండ్ యా, వచ్చేసి బ్లార్నీ బిజినెస్ పార్క్ వచ్చామన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ A to Z అన్నీ దొరుకుతాయి. లైక్ కమర్షియల్ కానీ లేకపోతే మన హోమ్ పర్పస్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇగో ఫెడెక్స్ అండ్ DHL కూడా ఉంది, చూపిస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ దేర్, అక్కడ ఉంది DHL. అండ్ యా, రూమ్కి వచ్చాము. సో ఫుల్ ఆకలి ఉందంటే దోశలు బదులు ఇడ్లీ వేసుకుంటాం.